ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మా మతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా రక్షకుడా, మా రాజా, మా విమోచకుడా, గడిచిన కాలం అంతా ఇంతవరకు మమ్మల్ని సజీవంగా కాచి కాపాడావు. మరొకసారి నాయన నీ యొక్క జన్మదిన మహోత్సవాలు కొనియాడే భాగ్యం మాకు అనుగ్రహిస్తున్నావు. నాయన 2000 సంవత్సరాల క్రితము ఈ లోకంలో నువ్వు జన్మించావు అయ్యా. ఈ దినాల్లో అనేకుల హృదయాల్లో జన్మించాలని ఇష్టపడుతున్నావు ప్రభువా. ఆ యొక్క జన్మదిన నాయన మహోత్సవం ప్రతి ఒక్కరు కూడా అనుభవించడానికి కృప చూపించమని, వాక్యం ద్వారాగా మా అందరితో మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మానవ జీవితంలో అత్యవసరమైనటువంటిది సంతోషం. మానవుడు సంతోషంగా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ధనము సంపాదించుకుంటే సంతోషంగా ఉండొచ్చని, బట్టలు తీసుకుంటే సంతోషంగా ఉండొచ్చు, ఇల్లు కట్టుకుంటే సంతోషంగా ఉండొచ్చు, పొలములు కొనుక్కుంటే భూములు కొనుక్కుంటే సంతోషంగా ఉండొచ్చు, పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండొచ్చు, బిడ్డల కంటే సంతోషంగా ఉండొచ్చు, బంగారం సంపాదించుకుంటే సంతోషంగా ఉండొచ్చు. రకరకాలైనటువంటి ఆయా కోణాల్లో మానవుడు సంతోషించాలని ఆశపడుతూ ఉంటాడు. కానీ సంపూర్ణమైన సంతోషము మనుషులకు ఎందులో కూడా దొరకట్లేదు. ఈ మానవ జీవితంలో ఆరాటము, పోరాటము, దిగులు, చింత, ఒత్తిడి, లోపము కలిగి ఉంటున్నాం దేవుని యందు ప్రియమైన సహోదరులారా. అయితే సంతోషము, శారీరకమైన సంతోషాల కోసం మానవుడు ఆలోచిస్తుండే, కానీ ఆత్మీయ సంతోషము ఎక్కడ మనకు లభిస్తుంది, ఎక్కడ దొరుకుతుందంటే దేవుని దగ్గరే మనకి ఆధ్యాత్మికమైన సంతోషం దొరుకుతుంది. ముందు మనం చెప్పుకున్నవి ఏవైనా సంపాదించినట్లయితే, మనం సొంతం చేసుకున్నట్లయితే అంతంత మాత్రము తాత్కాలికమైన సంతోషమే మనము అనిపించగలం. కానీ సంపూర్ణమైన ఆత్మీయ సంతోషము మనము అనుభవించలేకపోతున్నాం. అయితే ఈ యొక్క డిసెంబర్ నెలలో ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ పండుగ చేసుకొని మనుషులు ఘనముగా, గంభీరముగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటారు. ఈ యొక్క క్రిస్మస్ పండుగ పూర్తి ఉద్దేశము ఏంటంటే, అసలు క్రిస్మస్ అంటే ఏంటంటే సంతోషం. ఇది డబ్బు వల్ల, ధనము వలన, పలుకుబడి కంటే, అన్నిటికంటే విలువైనది. అవన్నీ తాత్కాలికమైన సంతోషాలు అయితే, దేవుని యొక్క జన్మ, క్రీస్తు దేవుని యొక్క జన్మ మహా సంతోషం. ఇక్కడ లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనము మనం చూసినట్లయితే, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఏంటి సువర్తమానం అంటే, నేడు దావీదు నగరమున మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. రక్షకుడు ఈ లోకంలో జన్మించడము సంతోషం. ఎవరికి సంతోషం అంటే యేసుప్రభుని ఆరాధించిన వారికి మాత్రం కాదు. దీన్ని ఎంతమంది అయితే అంగీకరిస్తున్నారో, ఇది నిజము, సత్యము, దేవుడు ఈ లోకంలో మా కొరకు పుట్టాడు, మా పాపముల నుంచి మాకు విముక్తి, విడుదల దయచేస్తాడని ఎంతమంది అయితే నమ్ముతున్నారో వారందరికీ సంతోషమే దేవుని యందు ప్రియమైన సహోదరులారా. అది మామూలు సంతోషము కాదు, మహా సంతోషం, గొప్ప సంతోషం అది. ఈ సంతోషము మన నుంచి ఎవరు కూడా తీయలేరు. ఒకసారి యేసు ప్రభు బెతనియ గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ మార్తా, మరి అన్నటువంటి 2 సహోదరులు ఉన్నారు, 2 అక్క చెల్లెళ్ళు. వాళ్ళు యేసు ప్రభుని ఆహ్వానించారు.
యేసు ప్రభు ఆ ఇంటికి వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు మరియా ఆయన దగ్గరలో కూర్చొని ఆయన చెప్పిన మాటలు వింటూ ఉంది, ఆయనతో మాట్లాడుతూ ఉంది. మార్త అనేక రకమైన పనులు చేస్తూ ఉంది. పనులు చేస్తూ విసిగిపోయి, బోధకుడా, మీ దగ్గర కూర్చొని ఉండడం మీకు మరి బాధకరంగా లేదా? పనులని నా మీద విడిచిపెట్టి మీ దగ్గర కూర్చుని ఉండిపోయిందని చెప్పి సనువుగా మాట్లాడింది మార్త. అప్పుడు ప్రభు పలికిన మాట ఏంటంటే, మార్తా మార్తా, నీవు అనేక రకమైన పనులు పెట్టుకుని సతమతం అయిపోతున్నావు, కానీ మరియా ఉత్తమమైనది ఎన్నుకుంది, అది అవసరమైనది, అది ఆమె నుంచి అది ఎప్పుడూ కూడా తీసివేయబడదు. మరియా ఎన్నుకున్నది ఏంటంటే ఉత్తమమైనది, అవసరమైనది, అదే దేవునితో సహవాసము, అదే సంతోషం. ప్రభువుతో సహవాసం చేస్తే మన హృదయాల్లో సంపూర్ణమైన సంతోషం ఉంటుంది. దేవుని ప్రియమైన సహోదరులారా, ప్రభువుని మనము ఎరిగి తెలుసుకొని ఆయనతో సహవాసం చేస్తే, ప్రభు నాతోనే ఉన్నాడు అని నమ్ముతూ ఆయనతోనే సహవాసం చేస్తూ ఆ సహవాసంలో మన జీవితం గడిపినట్లయితే నిజమైన సంతోషం మనం అనుభవిస్తాం. అందుకే ఈ వాక్యములో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం. అసలు క్రిస్మస్ అంటేనే సంతోషం. క్రిస్మస్ అంటేనే సంతోషం. ఈ లోకంలో సంతోషం లేదు, చాలా తక్కువ. అందుకే ఆయన సంపూర్ణమైన సంతోషము ఇవ్వడానికి వచ్చారు. ఆయన పుట్టుకతో సంతోషం ఈ భూమికి వచ్చింది. ఈ భూమి మీద ఉన్న నరులందరికీ కూడా సంతోషము సంపూర్ణంగా వచ్చింది. ఆ సంతోషాన్ని మనము అనుభవించాలి. దేవుని ప్రియమైన సహోదరులారా, దైవ ధ్యానం చేస్తూ దేవుని గురించి మనం బాగా తరించినప్పుడు మనలో ఉన్న శోధన, వేదన, దుఃఖము, దురితం అంతా తొలగిపోతుంటాయి. నెమ్మదిగా తొలగిపోయి ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏది ఏమైనా ఒకవైపు సంపూర్ణంగా సంతోషం ఉంటుంది. అది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం. ఇది ఎవరికంటే అంగీకరించి అర్థం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సంతోషము ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డాడు, ఇచ్చాడు. దాన్ని స్వీకరించడమే ఆలస్యం. అందుకు ఈ సంతోషమైనటువంటి శుభవర్తమానం విని నిజమైన క్రిస్మస్ పండుగ చేసుకోవాలి. ప్రభువుని ఎవరైతే అర్థం చేసుకుంటున్నారో వారి జీవితంలో బట్టలు లేకపోయినా పండగే, డబ్బులు లేకపోయినా పండగే, వంటకాలు లేకపోయినా పండగే, ఇల్లు లేకపోయినా, భూములు లేకపోయినా పండగే. ప్రభువుని అర్థం చేసుకోకపోతే ఈ భూ సంబంధమైనవి ఎన్ని ఉన్నప్పుడు కూడాను పండగ వాతావరణం రాదు, సంతోషం ఉండదు. సంతోషం ఉంటేనే పండగ. అసలు పండగ అంటేనే సంతోషం. కాబట్టి ఈ యొక్క శుభవర్తమానం విన్నటువంటి మీ అందరికీ కూడా ఆ సంతోషము సంపూర్ణంగా అనుభవించి పండగ వాతావరణంలో పాల్గొనాలని అందరి నుంచి కోరుకుంటూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, జీవముగల తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు.